ఇప్పటి జనరేషన్ లక్క అబ్బాయిలు రాముడు కాదు, అమ్మాయి సీత కాదు అక్క. ఎందుకంటే జనరేషన్ లో మొత్తం అబ్బాయిలు నడుస్తుంది అక్క, అమ్మాయి దగ్గర నడుస్తుంది. ఇక్కడ నేను ఉన్నట్టు మాట్లాడితే కామెంట్ కింద వేసుకుంటాను నాకు తెలుసు. ఏం కథలు తిన్నవారా, ఏం కథలు తిన్నవారా, అవసరమా ఇవన్నీ మీకు? ఎవరో కొంతమంది వచ్చి అబ్బాయిలు నిన్ను ఆట పట్టిస్తున్నారు. ఎవరో ఒక అబ్బాయి కంటిన్యూగా ఒక వారం నుంచి నీ వెనకే తిరుగుతూ ప్రపోజ్ చేస్తానే ఉన్నాడు. నువ్వు నో 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 అని చెప్తున్నా గానీ ప్రపోజల్స్ చేస్తూనే ఉన్నాడు. నిజమే అక్క, నిజమే అక్క. ఇంకా నీ ఓపిక నశించింది. వాడికి ఫుల్ వార్నింగ్ ఇవ్వాలి. ఏ రేంజ్ లో ఇస్తావో ఇవ్వు. అక్క మాటలు కూర్చొని మీరు అత్తయ్య కథ ఎందుకు? అచ్చమైన తెలంగాణలో తిట్టు, బూతులు తిట్టు. అందుకే అవే అత్తయ్య అక్క, బూతులు అత్తయ్య కదా, బూతులు అత్తయ్య కదా. ఏమైంది తిట్టని అని అంటున్నారు. మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సరే నేనే కొంచెం గుండె రాయి చేసుకుంటా. అమ్మో ఈ రేంజ్ లో తిడుతుందో ఏంటో. అక్క నాకే గలీజ్ కనిపిస్తాడు, తిడతా వద్దు మళ్ళీ మీరు వినరు. ఎందుకన్నా మంచిది అయితే ఓకే తిట్టు. ఫస్ట్ నార్మల్ గా చెప్తా అక్క, లవ్ గివ్ సెట్ కావు వద్దు అని చెప్తా. ఈయనకు పెయిన్ అనుకో, ఏం కథలు తిన్నవారా, అవసరమా ఇవన్నీ మీకు? అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం కథలు పడుతున్నావు అబే అని అంట డైరెక్ట్. ఈనకపోతే చేతి చెప్తుంది ఇక అంతే. అబ్బాయి ఏమంటారు, ఇంట్రడక్షన్ చాలా కొంచెం వైలెంట్ గా ఉంది. ఇంతకు మించాలంటే సినిమాలో ఉంటది కొంచెం దీనికి అమ్మాయిలని పువ్వులని చూపించండి అన్నట్టు. అలాగే ప్రీతికి కూడా కొంచెం స్వీట్స్ ని, ఫుడ్ ని, పూలని, ప్రశాంతతని చూపిస్తే కొంచెం వైలెన్స్ తగ్గి కొంచెం నార్మల్ గా వార్నింగ్ ఇస్తుంది. లేదంటే మా చెల్లి ఏమో జాగ్రత్త. అబ్బాయిలు ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం అంటే 1-2 సార్లు చెప్పండి. ఇంక అంతకు మించి మరీ ఇదైపోయారంటే కష్టం అనమాట హ్యాండిల్ చేయడం. సో అదర్ థింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ప్యూర్ గా జెన్యున్ గా చేసే వాళ్ళని తీసుకోవడం అనేది తగ్గిపోతున్నాయి అంటున్నాం. సో ఇవాళ రేపు అంటే మొత్తం ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చాక ఏదైనా చిన్నది అటు ఇటు అయినా కానీ అసలు ఊరుకోవట్లేదు కదా. బట్ స్టిల్ అయినా నడుస్తున్నాయా? చెప్పాలంటే మొన్న రేపు కూడా అయింది అక్క. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తానేమో ఓకే ఏమనరు. అదే ఇప్పుడు నార్మల్ లవ్ విషయమేనా అక్క, లవ్ విషయమైనా కూడా అమ్మాయి తప్పు చేస్తేనేమో అమ్మాయి చేసిందిరా అని అంటారు, అబ్బాయి తప్పు చేస్తే అనరు. ఎందుకంటే అబ్బాయి కదా. అమ్మాయి కూడా ట్రూ పర్సన్స్ ఉంటారు కదా అక్క. మరి అబ్బాయిలే ఉంటారా? ఇప్పటి జనరేషన్ అక్క అబ్బాయిలు రాముడు కాదు, అమ్మాయి సీత కాదు అక్క. అంతేనా? నేను ఇట్లనే చెప్తున్నా. ఎందుకంటే అబ్బాయి మంచోడని చెప్పను, అమ్మాయి మంచిదని నేను చెప్పను. ఇద్దరు 2 sides లేరు. ఇప్పుడు మొత్తం చెప్పాలంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారు. అబ్బాయిలు అని చెప్పేసి ఎట్లా అనుకుంటాను నార్మల్ గా. బట్ ఎక్కడ చూసినా ఎక్కువ చెప్పేది చూపించేది వాళ్ళదే కదా. అబ్బాయిలు ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్ ఉండడం, లేకపోతే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అబ్బాయిలనే పాపం అని చెప్పేసి నడుస్తున్నాయి కదా. ఎందుకంటే ఈ జనరేషన్ లో మొత్తం అబ్బాయిలే నడుస్తుంది అక్క, అమ్మాయి దగ్గర నడుస్తుంది. బట్ అలా చెప్తే ఇప్పుడు ఒప్పుకోరేమో. ఎందుకంటే ఇవాళ రేపు కొంచెం అబ్బాయిలు ఫుల్ మాకు సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఇక్కడ నేను ఉన్నట్టు మాట్లాడితే కామెంట్ కింద వేసుకుంటాను నాకు తెలుసు. అందుకే నేను వేసుకున్నా పర్లేదు, బట్ నేను మాట్లాడతా. ఎందుకంటే నేను రియాలిటీ చెప్తున్నా, అబద్ధాలు చెప్పట్లా. ఎందుకంటే అబ్బాయిలే మంచోళ్ళని నేను చెప్పక్క, అమ్మాయిలే మంచోళ్ళని నేను చెప్పా. అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు లవ్ ఫెయిల్యూర్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకేమన్నా తెలుసా? మీరేమన్నా చూస్తుర్రా? ఇప్పుడు నేను అబ్బాయిలే కరెక్ట్ అని చెప్తలేను, అమ్మాయిలే కరెక్ట్ అని నేను చెప్తలేను. ఇద్దరు సైడ్ ఉంది కదా అక్క. ఇద్దరు సైడ్ ఉంది కానీ ఎక్కువ అబ్బాయిలే అమ్మాయికులు, అబ్బాయిలే పాపం ఎక్కువ సఫర్ అవుతారు అనేది రాంగ్ అని. అది మన జనాల భ్రమ, అది అంతే. భ్రమలో అట్లా బతికేస్తున్నారంట. ఓకే, సో నీకు మరి ఫ్రెండ్స్ ఉన్నారా ప్రీతి? అక్కొద్దక్క. అదేంటి అసలు ఏకంగా దండమే పెట్టేస్తున్నావు అక్క? ఫ్రెండ్స్ స్నేక్స్ అక్క, వద్దు. నేను చాలా గట్టి దెబ్బ తిన్నాక్క, అందుకే నాకు ఫ్రెండ్స్ అంటే వద్దు. అవునా? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరినాక ఒకలాగా ఫ్రెండ్స్. ఇది ట్రూ అక్క. ఫేమస్ రాకముందుకు ఒకలాగా, ఫేమస్ వచ్చినాక ఇంకొకలాగా. ఒకప్పుడు ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి అరే బాగున్నావా, ఏం చేస్తాను అచ్చా మరి మాట్లాడతారు. ఆంటీ ఏందా అంటే మీ కూతురు మాట్లాడట్లేదు, యాటిట్యూడ్ బాగా పెరుగుతుందంటే ఏం అంటే యాటిట్యూడ్ పెరుగుతుందంటే బరాబర్ పెరుగుతుంది. ఒకప్పుడు నన్ను ఎట్లా చూసారు మీరు? అంతే కదక్క. ఓకే, సో బేసిక్ ఫ్రెండ్స్ అంటేనే జెన్యూన్ కదా. ట్రస్ట్ చేయక్క ఫ్రెండ్స్ ని. అవునా? నాకు వద్దక్క ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్ అన్న మాట కొంతమందికి ఓకే అక్క, నాకు అసలు ఫ్రెండ్స్ వద్దు ఫస్ట్. అంటే అందరు అట్లా ఉండరు కదా ప్రీతి. అవునక్క, అందరు ఉండరు కానీ నా లైఫ్ లో మాత్రం ఉన్నారు అక్క. ఇంతకు ముందు జరిగినాయి అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో వదిలేసేద్దాం. బట్ ఇన్ ఫ్యూచర్ మాత్రం మంచి ఫ్రెండ్స్ నీకు దొరకాలి, రావాలని కోరుకున్నా. నీకు ఏదైతే ఆ ఫ్రెండ్స్ అంటే వద్దనేది ఉందో ఆ చక్కగా పోయేసేసి ఫ్రెండ్స్ అంటే సూపర్ అక్క, నాకంటూ ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాలి. రైట్?